హలో ఎవ్రీవన్, నేను మీ లతికాని. వెల్కమ్ టు లతికా ఛానల్ తెలుగు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా బెల్తో చేయడం వలన నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, ఆ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవాళ మన వీడియో వచ్చేసి మంచిగా లాల్బక్ష రాజా దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చించుపొక్కులొచ్చ చింతామణి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ గణేశుని నేమ్ అన్నమాట. సో మొత్తానికైతే లైన్ కట్టడానికి నడుచుకుంటూ వెళ్తున్నాము. మధ్యలో మా బాబు అయితే అదిగోని ఇదిగోని ఎన్ని షాపులు ఉన్నాయి చూడండి. తినేటి అడగడు కానీ అన్ని కార్ బొమ్మలు, ఆ బొమ్మలు ఈ బొమ్మలు అనుకుంటా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. మస్తు ఏడిచిండు కూడా, అదిగోని ఇదిగోని అని చెప్పేసి. ఇంకా మేము టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉన్నాము. పిల్లలు ఏది అడిగినా కూడా ఇప్పించుకుంటా పోతే చాలా మొండిగా తయారవుతారు. సో మనం అలా ఇలా టాపిక్ డైవర్ట్ చేస్తూ అదొకటి ఇదొకటి ఏదో ఒకటి చెప్పాలన్నమాట. మొత్తానికి చేతిలో పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. ఇంకా మా హస్బెండ్ పేమెంట్ చేసేసిండు అనమాట దీనికి. ఇది ఒకటైతే తీసుకున్నాం, ఎప్పుడు తీసుకోలేం కదా. ఇంకా కొంచెం టైంపాస్ కూడా అవుతుంది, లైన్లో నిలబడాలి కదా. 2 గంటలు నిలబడ్డాం లైన్లో, అందుకని చెప్పేసి ఇంకా బాబు కోసం అయితే తీసుకున్నాము. మధ్యలో ఎత్తుకొని చాలా ఏడ్చిండు, కానీ ఎత్తుకోలేదు. అంటే కొద్దిసేపు మాత్రం ఎత్తుకున్నాం. ఎందుకంటే పాపం 2 అవర్స్ నిలబడంటే ఎవరి వల్ల అయితే చెప్పండి, చిన్న పిల్లగాడు ముందే. మధ్యలో ఎత్తుకున్నాం కానీ బాగా ఎత్తుకోలేదు. ఇంకో పిల్లగాడు అయితే ఎత్తుకో మమ్మీ అని పానం తీస్తుండే. కానీ మా బాబు అయితే చాలా చాలా గ్రేట్ అండి నిజంగా. ఏదైనా కావాలంటే కొద్దిసేపు మాత్రమే ఏడుస్తాడు కానీ ఇంకా తర్వాత టాపిక్ డైవర్ట్ చేస్తే మళ్ళీ ఏడవాడు. చూడండి డెకరేషన్ ఎలా ఉంది. ఇంకా స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నారు చూడండి. గణపతిది ఇలా ఉందన్నమాట. చించుపొక్కులిచ్చ చింతామణి గణపతి ఇలా ఉంటుంది. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో, ఎంత పెద్ద లైన్ ఉందో. సపరేట్ లైన్స్ అన్నమాట. అంటే ఖాళీ మొహం చూసి వెళ్ళిపోవడానికి ఒక లైన్, పాదాల వరకు దర్శనం అదొక లైన్ అనమాట. మాకు తెలియకుండా మేము గణపతి పాదాల వరకు దర్శనం కోసం లైన్ కట్టినాం. అందుకు టికెట్ కావన్నంట. సో మా హస్బెండ్ వెళ్ళిండు టికెట్ కోసము, కానీ టికెట్లు కౌంటర్ క్లోజ్ అయిపోయింది, దొరకలేదు. ఇంకా ఒక అతను వచ్చి కరెక్ట్ అతని దగ్గర 2 టికెట్లు ఉన్నాయి. మాకు కూడా కావాల్సింది 2 టికెట్లే ఇచ్చిండు. పర్సులోకి వెళ్ళి మనీ తీద్దామని తీసేలోపు అతను వెళ్ళిపోయాడు. నిజంగా దేవుడు వచ్చి మాకు టికెట్ ఇచ్చిపోయినంత మేము హ్యాపీగా ఫీల్ అయినాం. నిజం చెప్తున్నా, మాకు ఇది ఒక్క విషయంలో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం కూడా చాలా సూపర్గా జరిగిందండి. సో ఏంటంటే దేవుడు పాదాల దగ్గర పెట్టిన మొదటి లడ్డు మా బాబుకి ఇచ్చారండి. అదొకటి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. దేవుని పాదాల వద్ద ఉన్న ప్రసాదం మా బాబుకు దొరికినందుకు అదొక్క విషయంలో. ఇంకా మాకు టికెట్ ఆ కౌంటర్ క్లోజ్ అయింది. అంటే మేము పాదాల వరకు దర్శనం అనుకున్నాం కదా. సో టికెట్ కోసం వెళ్తే అదొకటి అలా జరిగింది కదా. ఇంకా దేవుడే వచ్చి మాకు టికెట్లు ఇచ్చి వెళ్ళినంత హ్యాపీనెస్ అనిపించింది. టికెట్లు అయితే ఫ్రీ ఇవ్వడం లేదు, డబ్బులకే ఇస్తున్నారు. సో అతను టికెట్లు ఇచ్చాడు కదా, జేబులో నుంచి డబ్బులు తీసేలోపు అతనికి అనిపించలేదు. ఇంకా ఎక్కడని వెతకాలి, అంత జనాలు అని చెప్పేసి వెతకలేదు. మొత్తానికైతే మంచి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంత మంచి దర్శనం నాకు ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే ఇంత జనాలు ఉన్నా కూడా చాలా మంచిగా అనిపించింది. లాల్బక్ష రాజా కన్నా కూడా ఈ చించుపొక్కులిచ్చ చింతామణి దర్శనం చాలా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే అక్కడ చాలామంది జనాలు ఉన్నారు, కొద్దిసేపు కూడా నిలబడనీయలేరు లాల్బక్ష దగ్గర అయితే. ఇక్కడ కనీసం ఒక 5 minutes అన్నా ఉన్నాను, మంచిగా అనిపించింది. చేతి చూసారా, అది బంగారంతో చేసింది ఉందన్నమాట. అలాగే దేవుని పాదం కూడా బంగారంతో చేసింది ఉంది. మా వాడికైతే నేను మంచిగా మొక్కిపించిన, నేనైతే మంచిగా అనిపించింది. వాడు మంచిగా మొక్కుతాడు దేవుళ్ళ దగ్గర ఎక్కడైనా సరే. నేను భక్తి పాటలు పాడుతూ ఉన్నా కూడా వాడు చప్పట్లు కొడతాడు. వానికి భక్తి అన్న కూడా చాలా చాలా ఇష్టము. దేవుళ్ళ పేరు కూడా స్మరిస్తూ ఉంటాడు. చూడండి ఎంత చక్కగా మొక్కుతున్నాడో. ఇంత మంచి దర్శనం అయింది, ఇంకేం కావాలి చెప్పండి. అనుకోకుండా వెళ్ళాము, సర్ప్రైజ్గా వెళ్ళాము, మంచి దర్శనం అయింది. ఇంకా హ్యాపీనెస్ అనిపించింది. టికెట్లో దేవుడు వచ్చి ఇచ్చినంత ఫీలింగ్ అనిపించింది. ఇంకా దేవుని ప్రసాదం, పాదాల దగ్గర పెట్టిన ప్రసాదం మా బాబుకి ఇచ్చారు. ఇంకేం కావాలండి చెప్పండి. సో మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము. ముందు వీడియోలో అయితే చెప్తాను. మీకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకొని తప్పకుండా నెరవేరుతాయి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన లతికా ఛానల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై బోలో గణేష్ మహారాజ్కి జై.